షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తులారాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి వస్తే, శ్రీ వికారనామ సంవత్సరం ప్రధానంగా జనవరి వరకు వీరికి అంటే 2020 జనవరి వరకు శుభదాయకంగానే ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తులారాశి వారు బయటపడతారు. అవివాహితులైతే వివాహ ప్రయత్నాలు చేస్తారు. అటువంటి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఈ ఏడాది అధికంగా ఉంది. ఆర్థిక పరంగా కూడా చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది. 2-3 విధాలుగా ధనలాభ సూచనలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా తులారాశి వారు తీసుకునే నిర్ణయాలు అందరికీ కూడా ఉపయుక్తమైనవిగా, ఉపయోగపడేవిగా ఉంటాయని చెప్పవచ్చు. గృహ నిర్మాణాలు కానీ లేదా గృహ కొనుగోలు ప్రయత్నాలు కానీ ఏప్రిల్ నవంబర్ మధ్య కాలంలో ఉపయోగం కాబట్టి అనుకూలిస్తుంది. కాబట్టి అటువైపు ప్రయత్నాలు ఆ సమయంలో చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఊహించిన రీతిలో స్థిరాస్తులు కూడా ఈ సంవత్సరం వీరు కొనుగోలు చేస్తారు. తండ్రి తరపు వారితోటి విభేదాలు, మనస్పర్ధలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటారు. గత కొన్నేళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న కేసులు ఏవైతున్నాయో అవి కొంతవరకు పరిష్కారం కూడా అవుతుంది. కాబట్టి తులారాశి వారికి కోర్టు కేసులు ఎవరికైతే అదుకున్నాయో అటువంటి వారు కాస్త గట్టిగా ప్రయత్నాలు చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. వ్యాపారాల విషయానికి వస్తే వికారనామ సంవత్సరం వీరికి పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. నూతనంగా ఏ వ్యాపారం ప్రారంభం చేసినా మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ ఒకవరికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా ఊరట కలిగిస్తుంది. ఉన్నతాధికారులు వీరి పట్ల మరింత సానుకూలతను చూపడం, వీరితోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే సాంచిపోవడం వల్ల మరింత ఆనందంగా కూడా గడుపుతారని చెప్పొచ్చు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా ఒప్పించి అనుమతులను కూడా సాధిస్తారు. నూతన కంపెనీల ఏర్పాట్లు ఆటంకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. రాజకీయవేత్తలకు ఊహించిన విధంగా పదవులు వరించే అవకాశం అధికంగా ఉంది. ప్రజాదరణకు ఎటువంటి లోటు కూడా ఉండదని చెప్పవచ్చు. ఇక క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1గా ఉంటుంది. శ్రీ వికారనామ సంవత్సరంలో వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని మరియు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, ప్రధానంగా గురుబలం కొంత వీరికి అనుకూలంగా ఉండడం వల్ల, మిగిలిన గ్రహాలు అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా గురుబలం ఉండడం వల్ల ఏదో ఒక విధంగా వీరు విజయాలు నమోదు చేస్తారని చెప్పొచ్చు. ప్రధానంగా తరచూ శారీరక సంబంధిత రుగ్మతలు బాధ పెట్టే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల వృశ్చిక రాశి వారు వికారనామ సంవత్సరంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అష్టమ రాహు ప్రభావం వల్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పొచ్చు. ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఏ పని పైన కూడా ఈ సంవత్సరం వీరు శ్రద్ధ చూపలేరు. శ్రద్ధ సరిగ్గా లేకపోవడం వల్ల, శ్రద్ధగా పనులు చేయకపోవడం వల్ల మరింత అపజయాలు వీరికి ఎదురవుతాయి. ఆలోచనలు కూడా నిలకడగా సాగువు. కుటుంబ సభ్యులతోటి ప్రతి దానికి కూడా వైరం, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. కుటుంబ సభ్యుల యొక్క విధానాలను వ్యతిరేకించడం ద్వారా కొంతవరకు కూడా వారితో కూడా ఎడబాటుగా ఉండాల్సిన సందర్భాలు తలెత్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తే ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం కొంత మెరుగైన ఫలితాలను వీరు సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఎవరితో చేస్తారో అవన్నీ కూడా ద్వితీయార్థంలో కొంతవరకు కలిసి వస్తాయి. వ్యాపార వర్గాల వారికి కూడా వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. నూతన పెట్టుబడుల అన్వేషణలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమ పనితీరు మెరుగుపరుచుకుని ఉన్నతాధికారుల మెప్పును కూడా పొందే ప్రయత్నాల్లో మాత్రం విజయాలను సాధించగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు తరచూ విదేశీ పర్యటనలు, ప్రభుత్వంతో చర్చలు కూడా తరచూ జరపాల్సి వస్తుంది. రాజకీయవేత్తలను పదవులు ఊరిస్తాయే తప్ప ఎటు